యుద్ధం ఏమని వచ్చిందో ట్రంప్ వాడు పెద్ద కామెడీ పీస్ అయిపోయాడండి. ఇరాన్కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్, ఇరాన్కి ట్రంప్ చివరి వార్నింగ్, ఇరాన్కి ట్రంప్ ఇదే లాస్ట్ వార్నింగ్. అన్నిటికీ ఒకటే అర్థం. మొత్తానికి 24 గంటల టైం, 12 గంటల టైం ఇరాన్కి, మళ్ళీ 36 గంటలకి మళ్ళీ స్టార్ట్. ఇదే సుత్తి ఇలాగ సస్తానం. ఇరాన్కు మళ్ళీ ట్రంప్ తీవ్ర హెచ్చరిక, ప్రమాదకరమైన హెచ్చరిక. ఏంటో ఈ ట్రంప్ గాడు అమెరికా ప్రెసిడెంట్ ఏమనయ్యాడో కానీ అన్ని దేశాలని చంపుతున్నాడు. అటు యుద్ధాలని ఇవని అవని రకరకాలుగా ముస్లిం దేశాలతో పాటు మన భారతదేశం అయితేనేమి అన్ని దేశాలని నానా రకాలుగా, మన ఇండియన్స్ కూడా అమెరికాలో ఉండే వాళ్ళని ఉద్యోగరీత్యా కానీ ఇండియాకి రావాలా పోవాలన్నా కానీ మొత్తానికి చంపుతున్నాడు. అయితే ఇరాను వాడికి తగ్గట్టుగానే బుద్ధి చెప్తుంది. ఇరాన్కి 1, 2, 3, 5 మంది అధ్యక్షులు రాజకీయ నాయకులు చంపినా కూడా అది పోరాడుతుందంటే మన బలమనే చెప్పాలి. ఒక విధంగా ఇరాన్కి ఇండియా సపోర్ట్ చేస్తుందనే ఊహించాలి. ఆయుధాల రూపంలో కానీ సలహాల రూపంలో కానీ రష్యా, చైనా, ముఖ్యంగా ఇండియా ఇవ్వడం వల్లే పోరాడుతుందని చెప్పాలి. కాకపోతే ఈ వీడియో సారాంశం ఏంటంటే ట్రంప్ గాడు కామెడీ పీస్ అయినా కూడా అమెరికా అధ్యక్షుడు కొనసాగడమే ఆశ్చర్యకరం. మొత్తానికి ఈ ట్రంప్ గాడు ఈ యుద్ధం కారణంగానన్నా ఊడిపోతే అమెరికా అధ్యక్ష పదవి నుంచే ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మరీ అమెరికాలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సంబంధించిన ఓటర్ల కంటే ఈయన ఎన్నుకున్న ఓటర్లే చాలా అద్మానం అండి. ఈయన ఎన్నుకోవడం మొత్తం ప్రపంచం మొత్తం ఒక విధమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోవడం. ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో తెలీదు. మోడీకి ఫోన్ చేస్తాడు, మోడీ ఫోన్ చేశాడు నాకని చెప్తాడు. చైనాకు ఫోన్ చేస్తాడు, చైనా ఫోన్ చేశాడు నాకని చెప్తాడు. కింగ్ బిమ్కి ఫోన్ చేస్తాడు, కింగ్ బిమ్ నాకు ఫోన్ చేశాడని చెప్తాడు. మొత్తం గోప్యతలే ఏమీ లే రాజకీయంలో. ఈ కామెడీ పీస్ గాడు కూడా అమెరికాలో ప్రజలు ఓటర్లు ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో, ఈ సమస్య ఎంతకాలం కొనసాగుతుందో రాజకీయ విజ్ఞులే కామెంట్ చేయాలి మరి.